2026 బడ్జెట్ సమావేశాలనేవి వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఇటు అసెంబ్లీ ఏదైతే సమావేశాల నేపథ్యంలో ఇటు శాసనసభలో కావచ్చు, అలాగే శాసన మండలిలో కావచ్చు చాలా చర్చ అనేది బాగా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు మండలిలో కూడా వాడివేడిగా చర్చలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. సో ప్రధానంగా ఏదైతే శాసనసభలో సంబంధించి ప్రశ్నోత్తరాల సమయంలో కూడా కొన్ని కీలకమైన ఇటు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే కొన్ని అవకతవకల నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల మంత్రులందరూ కూడా దానికి జవాబిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే దులిపల్లి నరేంద్ర ఒక ప్రధానమైన ఒక ప్రశ్న అయితే వేయడం అయితే జరిగింది. ఏదైతే ఆ యాత్ర 2 ఆ యొక్క సినిమా సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఏదైతే ఒక ప్రైవేట్ మూవీకి సంబంధించి ఒక నిధులన్నీ కూడా విడుదలయ్యాయి అనే ఏదైతే దానికి సంబంధించి కూలంకషంగా ప్రభుత్వం నుంచి రావాలంటూ కూడా ఆయన అయితే ప్రశ్నించిన నేపథ్యంలో సో ఐఎన్పిఆర్ నుండి కూడా దానికి జవాబు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఏదైతే ప్రభుత్వ పథకాల వీడియో మేకింగ్ ఆ పేరుతో చూసుకున్నట్టయితే 3 ఆటమ్ లీవ్స్ అండ్ స్టోర్ ఎల్ఎల్పి సంస్థకి అయితే ఏదైతే ఇటు ఏపీడీసీ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ నుంచి 2.12 కోట్లు చెల్లించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ కోట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే యాత్ర 2 నిర్మాతకి 2.12 కోట్లు మళ్లించిన విధానం కావచ్చు. సో దానికి సంబంధించి ఏదైతే ఆ యొక్క నటులు ఎవరైతే పారితోషికం వారందరూ కూడా ఇచ్చిన నేపథ్యం కావచ్చు, ఇదంతా కూడా ఇటు ఏదైతే డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ జరిపిన విచారణ కావచ్చు, అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ ఫోరెన్సిక్ ఆడిట్లో షాకింగ్ ఇటువంటి నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. సో ఈ విధంగా ఎవరెవరికి ఆ యొక్క నిధులు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఈ నిధులు ఏ విధంగా మళ్లించారు ఏంటనే నేపథ్యం అయితే ఏదైతే ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే ప్రభుత్వ పథకాల ప్రచార నేపథ్యంలో కూడా దీన్ని ఉపయోగించాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ప్రైవేట్ సినిమాకి సంబంధించి ఒక నిధులు అనేది మళ్లించిన విధానం కావచ్చు, ఇదంతా కూడా గత ప్రభుత్వంలో ఈ యొక్క పరిణామ క్రమం ఏ విధంగా జరిగింది అనే అంశానికి సంబంధించి అయితే ఎమ్మెల్యే దులిపల్లి నరేంద్ర కుమార్ అయితే దీనికి సంబంధించి ప్రశ్న అడిగిన నేపథ్యంలో కోన రవికుమార్ అడిగిన ప్రశ్న సమాధానంగా ఇటు ఐఎన్పిఆర్ నుండి వచ్చిన పరిస్థితి నెలకొంది. అలాగే ఏదైతే ఈ యొక్క వ్యవహారం సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు సమగ్ర విచారణ జరిపి ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో వారందరి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు విజిలెన్స్ విభాగం చేసిన సిఫార్సు నేపథ్యంలో కూడా ఈ కేసు ప్రస్తుతం సిఐడికి వెళ్ళిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ యొక్క ప్రధానంగా ఒక అంశానికి సంబంధించి యాత్ర 2 అనే కీలకంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో కూడా సో తన అంటే ఒక పొలిటీషియన్ వెర్షన్లో ఒక పొలిటికల్ లీడర్ని ఒక అత్యున్నతంగా గొప్పగా చూపించే నేపథ్యంలో దాని యొక్క లీడర్కి సంబంధించి బిల్డింగ్ అయ్యే విధంగా దానికి ఆ నేపథ్యంలో ఆ యాత్ర 2 అనేది మూవీ తీయడం కావచ్చు. దానికైతే ఏదైతే ఈ కీలకంగా ఇటు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ నిధులు మళ్లింపు ధోరణి కావచ్చు, ఆ యొక్క ప్రాసెస్ కావచ్చు. సో ఇదంతా ఈ యొక్క అంశాలకు సంబంధించి సమగ్ర విచారణ చేయాలంటూ కూడా ఇటు ఎమ్మెల్యే దులిపల్లి నరేంద్ర దానికి సంబంధించి ఒక ప్రశ్న వేయడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలోనే ఐఎన్పిఆర్ నుండి కూడా దానికి జవాబు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ యొక్క దీంట్లో ఎవరు ఈ విధంగా పాల్పడ్డారు, అలాగే నిధుల మళ్లింపులు కావచ్చు, అలాగే సినిమాకి సంబంధించి జిఎస్టీ ఎగవేత కార్యక్రమం కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా సో ఇది ఇప్పటికే సిఐడి చేతిలో ఉంది కాబట్టి దీన్ని సమగ్ర విచారణ జరిపి దానికి ఒక ప్రాసెస్ ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క నిధులకు సంబంధించి తీసుకొచ్చిన పరిణామ క్రమం కావచ్చు, అలాగే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే నేపథ్యంగా కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి కీలకంగా కూడా అనేక అంశాలన్నిటికి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో కావచ్చు, అలాగే గత ప్రభుత్వంలో విధి విధానాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా ఇటు ప్రజాధనం కావచ్చు వారు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అనే అన్ని సంబంధించి కూడా ఇటు శాసనసభ వేదిక ఎమ్మెల్యేలు అందరూ కూడా వారు మాట్లాడుతారు. దానికి సంబంధించి ఇటు ఆయా శాఖలకు సంబంధించి కూడా ఇటు క్లియర్గా మంత్రులందరూ కూడా దానికి జవాబులు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ప్రస్తుతం ఈ యొక్క యాత్ర 2 సంబంధించి చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ధూళిపల్లి నరేంద్ర దీని మీద అడిగిన ప్రశ్న నేపథ్యంలో రాజకీయంగా మరోసారి చర్చకైతే ఈ యొక్క అంశం అనేది ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. అలాగే శాసన మండలిలో కూడా చూసుకున్నట్లయితే అనేక అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇటు తిరుపతి లడ్డు ప్రసాదం సంబంధించి కల్తీ వ్యవహారం సంబంధించి కావచ్చు, అలాగే రాయలసీమ ఎత్తుపోతల పథకం సంబంధించి కావచ్చు, అలాగే వాడి వేడిగా అనేక అంశాలు దాని మీద రగడా జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు మాటల యుద్ధం జరుగుతుంది ఇటు ప్రతిపక్షం కావచ్చు, అలాగే అధికార పక్షం మధ్య నేపథ్యంలో, అలాగే శ్రీవారి యొక్క కల్తీ నెయ్యి సంబంధించి కూడా ఇటు చర్చకు వస్తున్న ఏదైతే ప్రధానంగా అది సభ స్టార్ట్ అయ్యే ముందే వైసీపీ వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నినాదాలు చేసిన నేపథ్యంలో వాయిదా పడుతున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనా సరే 2026 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే సో హోరాహోరీగా జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360 విజయవాడ.